ప్రెస్ మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, వీడియోగ్రాఫర్లకి, ఫోటోగ్రాఫర్స్కి, యూట్యూబ్ ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా నా సహచర బీఆర్ఎస్ శ్రేణులకు, నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ ఎమ్మెల్యేగా 15 రోజులు పరారై బుడుముగ్గ లెక్క నిన్న హనుమకొండలో తేలిండు. గన్పూర్ నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకాన్ని తట్టుకోలేక గణపూర్ విషయాలన్నీ కూడా అభివక్త వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడాన్ని తన దివాలా కోరు తనానికి నిదర్శనం. గణపురం ప్రజల నుండి తప్పించుకొని తిరుగుతున్నాడనేది నిజం. తను అభివృద్ధి జపం చెప్పడము శుద్ధ అబద్ధం. ఇది నిన్న విడుదల చేసిన కాగితం, ఇది చిత్తు కాగితంతో సమానం. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ, ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇది ఎవరో చేసిన ముద్ర, ఒట్టి ముద్ర మాత్రం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం. సంతకం కూడా పెట్టని పిరికోడు కడియం శ్రీహరి. ఇది ప్రొసీడింగ్ కాదు. నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్. దాని మీద ఎక్కువ వర్క్లలో జీఓ టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది. సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం. ఇట్లాంటి వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలను తగలబెడుతున్నాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నిస్సిగ్గుగా చేయని పనులను చేసినట్టు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ 30 సంవత్సరాల నుండి గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాల కోరు కడియం శ్రీహరి మరొక్కసారి తేలిపోయే విధంగా 21 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు దేవాదులకు ఒక్క పైసా తేలేదు, ఒక తట్ట మట్టి కూడా తీయలేదు. ప్రెస్ మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, వీడియోగ్రాఫర్లకి, ఫోటోగ్రాఫర్స్కి, యూట్యూబ్ ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా నా సహచర బీఆర్ఎస్ శ్రేణులకు, నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ ఎమ్మెల్యేగా 15 రోజులు పరారై బుడుముగ్గ లెక్క నిన్న హనుమకొండలో తేలిండు.
గన్పూర్ నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకాన్ని తట్టుకోలేక గణపూర్ విషయాలన్నీ కూడా అభివక్త వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడాన్ని తన దివాలా కోరు తనానికి నిదర్శనం. గణపురం ప్రజల నుండి తప్పించుకొని తిరుగుతున్నాడనేది నిజం. తను అభివృద్ధి జపం చెప్పడము శుద్ధ అబద్ధం. ఇది నిన్న విడుదల చేసిన కాగితం, ఇది చిత్తు కాగితంతో సమానం. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ, ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇది ఎవరో చేసిన ముద్ర, ఒట్టి ముద్ర మాత్రం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం. సంతకం కూడా పెట్టని పిరికోడు కడియం శ్రీహరి. ఇది ప్రొసీడింగ్ కాదు. నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్. దాని మీద ఎక్కువ వర్క్లలో జీఓ టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది. సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం. ఇట్లాంటి వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలను తగలబెడుతున్నాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నిస్సిగ్గుగా చేయని పనులను చేసినట్టు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ 30 సంవత్సరాల నుండి గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాల కోరు కడియం శ్రీహరిని మరొక్కసారి తేలిపోయే విధంగా 21 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు దేవాదులకు ఒక్క పైసా తేలేదు, ఒక తట్ట మట్టి కూడా తీయలేదు. చేయని పనులను చేసినట్టు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ 30 సంవత్సరాల నుండి గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాల కోరు కడియం శ్రీహరిని మరొక్కసారి తేలిపోయే విధంగా 21 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు దేవాదులకు ఒక్క పైసా తేలేదు, ఒక తట్ట మట్టి కూడా తీయలేదు. ఓన్లీ ప్రపోజల్స్, ఎస్టిమేషన్స్, అదేవిధంగా కాంట్రాక్టర్లను మార్చి ఎస్టిమేషన్స్ పెంచి కమిషన్ల కోసము తన బినామీలను బినామీలకు పని అప్పచెప్పడం కోసమే ఈరోజు పనులు మార్చే కార్యక్రమం. ప్రతి పని కూడా ఈరోజు కమిషన్లు ఇస్తేనే, అడ్వాన్స్ కమిషన్ ఇస్తేనే పనులకు ఆమోదం తెలియజేసే పరిస్థితి కనబడుతుంది. ప్రెస్ మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, వీడియోగ్రాఫర్లకి, ఫోటోగ్రాఫర్స్కి, యూట్యూబ్ ఛానల్ యాజమాన్యానికి
అదేవిధంగా నా సహచర బీఆర్ఎస్ శ్రేణులకు నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ ఎమ్మెల్యేగా 15 రోజులు పరారై బుడుముగ్గ లెక్క నిన్న హనుమకొండలో తేలిండు. గన్పూర్ నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకాన్ని తట్టుకోలేక గణపూర్ విషయాలన్నీ కూడా అభివక్త వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడాన్ని తన దివాలా కోరు తనానికి నిదర్శనం. గణపురం ప్రజల నుండి తప్పించుకొని తిరుగుతున్నాడనేది నిజం. తను అభివృద్ధి జపం చెప్పడము శుద్ధ అబద్ధం. ఇది నిన్న విడుదల చేసిన కాగితం, ఇది చిత్తు కాగితంతో సమానం. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ, ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇది ఎవరో చేసిన ముద్ర, ఒట్టి ముద్ర మాత్రం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం. సంతకం కూడా పెట్టని పిరికోడు కడియం శ్రీహరి. ఇది ప్రొసీడింగ్ కాదు. నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్. దాని మీద ఎక్కువ వర్క్లలో జీఓ టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది. సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం. ఇట్లాంటి వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలను తగలబెడుతున్నాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నిస్సిగ్గుగా చేయని పనులను చేసినట్టు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ 30 సంవత్సరాల నుండి గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాల కోరు కడియం శ్రీహరిని మరొక్కసారి తేలిపోయే విధంగా 21 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు దేవాదులకు ఒక్క పైసా తేలేదు, ఒక తట్ట మట్టి కూడా తీయలేదు. అదేవిధంగా 104 కోట్ల రూపాయలతో 3 లిఫ్ట్లు, తరిగొప్పుల లిఫ్టు, గుండ్లసాగరం లిఫ్టు, నష్కర్ లిఫ్టు, 3 లిఫ్ట్లకు 2022లో పనులు మంజూరై కేటీఆర్ గారు శంకుస్థాపన చేస్తే అది కూడా తన అనుచరుడైన జీవికే గర్నపల్లికి సంబంధించిన వెంకటేశ్వర్ రెడ్డి, ఆయన కూడా కడియం శ్రీహరి బినామీ. 3 బినామీల ద్వారా గణపురం నియోజకవర్గాన్ని కమిషన్ల కోసము 3 బినామీలకు అప్పచెప్పడం జరిగింది. పోనీ ఆ పనుల గురించి నిన్నేమన్నా మాట్లాడుతున్నా అంటే, నేను పాదయాత్ర 30 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతుల పక్షాన ఈ వేసంగికి సాగునీరు అందించాలని వేలేరు నుండి మల్లన్నగండి వరకు పాదయాత్ర చేస్తే సీమ కొట్టినట్టు కూడా లేదు. ఈరోజు సమృద్ధిగా ధర్మసాగర్ రిజర్వాయర్ లో నీళ్లున్నాయి. గండి రామారం పైపు ద్వారా
పైప్ లైన్ ద్వారా గండి రామారం నిండుగా నిండున్నది. ఆ పైపు మీదనే మరి పవర్ ప్రెషర్ కి సంబంధించిన లిఫ్టులు ఉంటాయి. గుళ్ళసాగరం దగ్గర లిఫ్ట్, నిన్ననే నేను ఆ లిఫ్ట్ దగ్గర పోయి చూడడం జరిగింది. వేలేరు, మాటుతండ, బండతండ, కింద ముప్పారము, ఇప్పుడు చెర్లల్ల చుక్క నీరు లేదు. ఇది కడియం శ్రీ అసమర్థ పాలనకు పరాకాష్ట. ధర్మసార్ చెరువులో నీళ్లున్నాయి, పంపు నడుస్తున్నది మల్లన్నగడ్డికి. ఓన్లీ ఏమంటారు మోటార్, ఏమంటారు గేట్ వాళ్ళు తిప్పడమే. ఎల్బో దగ్గర గేట్ వాళ్ళు తిప్పితే నీళ్లు గుళ్ళసాగరం లిఫ్ట్ ద్వారా దాదాపు 15-20 కుంటలున్న నారాయణగిరికి, అదేవిధంగా ముప్పారానికి, పెద్ద చెరువు వేలేరుకు ఆ మాటు ద్వారా పోతే మాటుతండ బండతండ నీళ్లు రావాలి. రైతులు అష్ట కష్టాలు పడి వాళ్ళు పైప్ లైన్లు వేసుకుంటే అక్కడ నీళ్లు లేవు. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల వరకు నష్టం వచ్చిందని రైతులు చెప్తున్నారు. మీరు నార్లు పోసుకోండి, నీళ్ళు ఇచ్చే బాధ్యత నాకని కడియం శ్రాలు ఇంటికి పోతే నమ్మబలిగితే వాళ్ళు నారు పోసుకుంటే అటు పైప్ లైన్ ఉంటూనే ఉన్నది, నార్లు ఎండిపోయినాయని చెప్పేసి మాటు తండ బండ తండలకు సంబంధించిన మరి ఆ గిరిజన బిడ్డలు చెప్పినప్పుడు నిజంగా కళ్ళు చెమగిలిన ఏడుపు వచ్చింది. దుమ్మెత్తి పోస్తున్నారు ఆ రైతులు, గిరిజన రైతులు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. నీకు ఏం పోయే కాలం. రిజర్వాయర్ల మల్లన్నగడ్డ నిండా నీళ్లున్నాయి, అదేవిధంగా ధర్మసాగర్ రిజర్వాయర్లో నీళ్లున్నాయి, పైప్ లైన్ నడుస్తా ఉన్నది. మరి ఎందుకు నీళ్ళు ఇస్తలేమంటే రైతులను కక్షగట్టి ఎక్కడ రాజయ్యకు పేరు వస్తుందని చెప్పేసి నీళ్ళు ఇవ్వకుండా ఈరోజు ఎన్ని గ్రామాలు, లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూర్, తర్వాత మధ్యలగూడెము, శాలపల్లి, పీసర, గొల్లకిష్టపల్లి, వేలేరు, తర్వాత ముప్పారము, కమ్మరిపేట, చింతలతండ, మాటతండ, బండతండ, నారాయణగిరి వరకు ఆ నీళ్ళని పోవాలి. ఎక్కడ కూడా లేదు. కింద మనము నష్కల్ రిజర్వాయర్ దగ్గర పాదయాత్ర చేసినాం. అక్కడ వెంకటాపూరు, మల్లకపల్లి, ధర్మాపురం, బంగాళపల్లి ఈ చెర్లకు నీళ్లు రావాలి. ఇవన్నంటేనేమో కోపం వస్తుంది మా కరియర్కి. ఇద్దరం కలిసి పోదామా, ఈ చెల్లు ఎక్కడన్నా గోదావరి నీళ్లతో నిండినాయా చూద్దామా. అటు వర్షాలు పడక అటు నిండలేదు, తర్వాత దేవాదుల పంపుల ద్వారా ఇటు నిండలేదు. ఈరోజు ఒక పక్క యూరియో రామచంద్ర అని ఇంకో పక్క సాగునీరో రామచంద్ర అని చెప్పేసి మొరబెట్టుకునే రైతుల గోస చూసినప్పుడు బాధ అనిపిస్తా ఉన్నది. ఏ ఒక్క చెరువు కూడా ఇవాళ చెప్తా ఉన్నాడు, నేను పాలకుర్తి ఎమ్మెల్యే అదేవిధంగా వీళ్ళ ఐలయ్య ఎంపీ గారు పోయి నవాపేట రిజర్వాయర్ నీళ్లు నింపినామని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతున్నా, అవి వానకాలానికి ఇస్తున్నావా, బేసిన్కి ఇస్తున్నావా? నీకు ఇష్టం ఉన్నప్పుడు నీళ్ళు వదిలిపెట్టినా ఒక పాబంది ఉంటది. నువ్వు వానకాలం అంటే నార్లు పోసుకునేటప్పుడు కానీ నాటేసుకునేటప్పుడు నీళ్ళు ఇస్తే వానకాలం పంటలు పడతాయి. లేదా వేసంగి పంట అంటే వానకాలము వరి కోసుకున్న తర్వాత దున్నుతున్నప్పుడు అప్పటి వరకు నువ్వు చెల్లాన్ని నింపుకొని ఉండాలి. అట్లా కాకుండా ఆగమాగం ఇక్కడ రాజయ్య పాదయాత్ర చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి దగ్గర పోయి 1015 కోట్ల రూపాయలు క్యాబినెట్ అప్రూవల్ తీసుకురాలని ఒక అప్రూవల్ నాటకం వాడుతాడు. తర్వాత ఉప్పుగల్ రిజర్వాయర్ దగ్గర పోయి అక్కడ పాదయాత్ర చేస్తే ఉప్పుగల్ మెయిన్ కెనాల్ జఫర్గఢ్ ప్లస్ పాలకుర్తి, తర్వాత కింది గుండాల వరకు, నవాపేట నుంచి కూడా గుండాల వరకు పోయే పరిస్థితి తరిగొప్పుల. దాని గురించి రీఎస్టిమేషన్ ఎవరు కాంట్రాక్టర్లు పనులు చేస్తలేరు కాబట్టి ఎస్టిమేషన్ నేను హెచ్చరిస్తా ఉన్నాను. మున్సిపాలిటీ పేరు మీద కేటీఆర్ గారి ఆశీస్సులతో
బీఆర్ఎస్ ప్రభుత్వము మున్సిపాలిటీ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. 100 బెడెడ్ హాస్పిటల్ సంబంధించిన జీవో ఇవ్వడం జరిగింది. వాటిని ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీకి సంబంధించిన అండర్లైన్ చేస్తున్న మున్సిపాలిటీ కోసము బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో మేజర్ గ్రామ పంచాయతీకి ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసినే కనిపిస్తున్నాయి. కానీ మున్సిపాలిటీ అయిన తర్వాత, గణపురము మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక్క పైసా అంటే ఒక్క పైసా గణపురం మున్సిపాలిటీకి మంజూరు కాలేదు. ఎక్కడ కూడా తట్ట మట్టి తీయలేదు. ఇప్పటికీ జీతాలు కూడా రాని పరిస్థితి కనబడతా ఉన్నది. మొత్తం కూడా ఎక్కడికక్కడ మొన్న వర్షాకాలం వస్తే వర్షాలకు ఎక్కడికక్కడ మరి మురుగుతో పాటు చెత్తా చెదారం కుళ్ళిపోయి ఎక్కడికక్కడ వీధులన్నీ కూడా దుర్గంధం పాలైన సంగతి మనకు గణపురం మున్సిపాలిటీ పరిధిలో కనబడతా ఉన్నది. 15 సంవత్సరాల నుండి